హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నిన్న వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. నిన్న ఫంక్షన్కి వెళ్ళడం వల్ల వీడియో చేయలేకపోయాను. నిన్న అనాలిసిస్ని బట్టి ఎలా మార్కెట్ రన్ అయిందని చూద్దాం. టైల్స్ ఏమి లేవు, బయింగ్ టైల్స్ లేవు, సెల్లింగ్ టైల్స్ లేవు, ఎక్స్ట్రీమ్ లేదు, సింగిల్ ప్రింట్ కూడా లేదు. ఓన్లీ పిఓసి కింద 31 టీపీఓస్ ఉన్నాయి. పిఓసి డౌన్ సైడ్ 31 టీపీఓస్ ఉన్నాయి, అప్ సైడ్ ఏమో 22 టీపీఓస్ ఉన్నాయి. కానీ ఏంటంటే క్లోజింగ్ మట్టికి పిఓసి దగ్గర ఓపెన్ అయింది, అంటే న్యూట్రల్లో. కానీ నేను అనుకున్నాను ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇది కానీ ఇలా తీసుకుని ఇలా వెళ్తే సెల్లింగ్ సైడు, లేకపోతే అంతకన్నా ఏదైనా ఆర్డర్ ఫ్లోలో ఏదైనా ట్రాపింగ్ ఏదైనా కనబడితే బయింగ్ సైడ్ ఉండొచ్చు అనుకున్నాను. అలాగే జరిగింది ఫ్రెండ్స్. ఇవాళ బయింగ్ సైడ్ తీసుకున్నాను ఒకటి మంచి ట్రేడు. ఇక్కడ ఓపెన్ అవ్వడం వెంటనే నేను సెల్లింగ్ ఉంటుందేమో అనుకుని తీసుకున్నాను, కానీ ఈ డౌన్ సైడ్ క్యాప్చర్ చేయలేకపోయాను. మళ్ళీ వెంటనే లాస్లోకి వచ్చింది నాది. ఓకే, ఎక్కడ సపోర్ట్ తీసుకుందంటే ఇది ఎస్టర్డే 5th తారీఖు సింగిల్ ప్రింట్ ఉంది కదండి ఫ్రెండ్స్, అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ టాప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళటం టాప్ సైడే ఉంది ఫ్రెండ్స్. ఈ వాల్యూ ఏరియా కన్నా డౌన్ సైడ్ రాలేదు, ఇంకా టాప్ సైడే ఉంది. మనకి మండేకి అనాలిసిస్, ఈ రోజున ట్రేడింగ్ సెషన్ బట్టి మండేకి అనాలిసిస్ ఏంటంటే టీపీఓస్ డౌన్ సైడ్ 38 టీపీఓస్, పిఓసికి డౌన్ సైడ్ 38 టీపీఓస్ ఉన్నాయి, టాప్ సైడ్ 11 టీపీఓస్ ఉన్నాయి. కానీ క్లోజింగ్ మట్టికి పిఓసి టాప్ సైడ్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అంటే కొంచెం బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అదొకటి. వాల్యూ ఏరియా కొంచెం టాప్ సైడ్ షిఫ్ట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది, అంటే బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నాకు రేపటికి ఏంటంటే ఫ్రెండ్స్, డే హై, వాల్యూ ఏరియా హై రెండు ఒకటే ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంటు. డే హై, వాల్యూ ఏరియా హై చాలా ఇంపార్టెంటు. ప్లస్ ఓపెనింగ్ని బట్టి ఫ్రెండ్స్, ఈ రేంజ్లో ఓపెన్ అయితే దీన్ని రెసిస్టెన్స్గా తీసుకుని ఇక్కడ దాకా వచ్చి, లేకపోతే ఈ రేంజ్లో సైడ్ వేస్ అయ్యి బ్రేక్ అయితే మంచి ర్యాలీ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే డౌన్ సైడ్ ఎలా వెళ్తుంది ఫ్రెండ్స్, డేలో దాకా. లేకపోతే ఫ్రెండ్స్ ఇక్కడే టైంపాస్ చేసి దీన్ని బ్రేక్ చేసుకుని పిఓసి దాకా వచ్చి, వాల్యూ ఏరియా డే హై దాకా వచ్చి మళ్ళీ ఈ రేంజ్లోనే ఉండే మార్కెట్ ఉంటుంది నాకు తెలిసి. నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నా ఎనాలిసిస్ ఈ యొక్క మార్కెట్ ప్రొఫైల్ని బట్టి. ఎందుకంటే బయింగ్ సైడ్ ఎక్కువగా ఎందుకుంటున్నానంటే ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్ ఏర్పడదు ఫ్రెండ్స్. చూసారా బయింగ్ టైలు, అందుకని నేను మ్యాక్సిమము ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయితే మట్టి ఫ్రెండ్స్ డే లో దాకా వస్తుందని. ఒకవేళ ఈ రేంజ్లో సింగిల్ ప్రింట్ స్టార్ట్ అయింది కానీ ఈ రేంజ్లో కానీ చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, సింగిల్ ప్రింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కానీ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయినా కొంచెం లైటు ఈ సపోర్ట్ తీసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే మట్టికి డేలో దాకా రావచ్చని. ఈ వాల్యూ ఏరియా ఇక్కడ ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా లో బ్రేక్ అయితే డేలో దాకా రావచ్చని నా వ్యూ. ఎందుకంటే డేలో దాకా వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే బయింగ్ టైల్ ఉంది కాబట్టి. అదొకటి పీ షేప్ ఏర్పడదు ఫ్రెండ్స్. అందుకని నాకు తెలిసి బయ్యర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకుంటున్నాను మండేకి. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ వాల్యూ చెప్తాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 50,058.8 అండి. ఓకే, అది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 49,875.3 అనేది పిఓసి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియాలో 49,471.6 అనేది వాల్యూ ఏరియాలో. డే హై కామన్ ఫ్రెండ్స్. వాటిని కేర్ఫుల్గా డ్రా చేసుకుని ట్రేడ్ చేయండి. రేపు పొద్దునకి మండేకి డే హై డేలో కూడా చాలా ఇంపార్టెంట్. డే హై అయితే వాల్యూ ఏరియా హై కూడా ఒకటే సేము. డే హై వాల్యూ ఏరియా హై రెండు సేము. డేలో అంటే బయింగ్ డేలో ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది కాబట్టి అది కూడా ఇంపార్టెంటే. అందుకని నేను వాటిని చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా ఫ్రెండ్స్
నిఫ్టీ కూడా ఫ్రెండ్స్ నిన్నటి వాల్యూ ఏరియా కన్నా టాప్ సైడ్ వాల్యూ ఏరియా షిఫ్ట్ అయ్యింది చూసారా, అదిగో వాల్యూ ఏరియా షిఫ్ట్ అయ్యింది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది, అంటే డే లో కూడా ఇంపార్టెంట్, ఇక్కడ బయింగ్ టైల్ ఏర్పడ్డది, ఇక్కడ డే లో కూడా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఒకటి ఈ వాల్యూ ఏరియా లో కూడా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ కూడా థిన్గా ఉంది ప్రొఫైల్, మార్కెట్ ప్రొఫైలు. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియాలో ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డ చూడండి, అది నేను డ్రా చేస్తాను. అది కేర్ఫుల్గా డ్రా చేసి ట్రేడ్ చేయండి రేపటి మండేకి. ఎందుకంటే ఇది సింగిల్ ప్రింట్, దీని టాప్ సైడే ప్రైస్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇది మ్యాక్సిమం సపోర్ట్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ నా దృష్టిలో. అది ఆ జోన్ వాల్యూ చెప్తాను చూడండి. ఆ జోన్ వాల్యూ 23,116 నుంచి 23,143 వరకు ఫ్రెండ్స్. ఈ జోను 23,115 నుంచి 23,143 వరకు ఈ జోను ఒక మంచి సపోర్ట్గా యాక్ట్ చేసేలాగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టీపీఓస్ కూడా పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. క్లోజింగ్ కూడా పిఓసికి టాప్ సైడే ఇచ్చింది, అంటే బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ బయింగ్ టైల్ ఏర్పడ్డది, ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. ఓకే ఫ్రెండ్స్, పిఓసి డౌన్ సైడ్ ఏమో టీపీఓస్ ఎక్కువగా ఉన్నాయి, క్లోజింగ్ మట్టికి పిఓసి టాప్ సైడ్ అయ్యింది. వీటన్నిటిని గమనిస్తే అన్నీ బుల్లిష్ సైడే చెప్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ బుల్లిష్ సైడే చెప్తున్నాయి అంటే మ్యాక్సిమమ్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ డిఎస్ అందరూ ట్యాప్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా డే హై బ్రేక్ మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్లో ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడే చూస్తాను. ఒక్కవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయినా ఇది రెసిస్టెన్స్గా తీసుకుని ఇలా డౌన్ సైడ్ డేలో దాకా వచ్చి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఓపెన్ అయితే తప్ప నేను బేరిష్ ట్రేడ్ చూడను. ఈ రేంజ్లో ఈ టాప్ సైడ్ కానీ, ఈ సింగిల్ ప్రింట్కి టాప్ సైడ్ కానీ, పిఓసికి టాప్ సైడ్ కానీ, వాల్యూ ఏరియాకి టాప్ సైడ్ కానీ ఎక్కడ ఓపెన్ అయినా నేను బుల్లిష్ ట్రేడే చూస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ కూడా చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. ఇది వాల్యూ ఏరియా హై మండేకి 23,364.25 ఉన్నది వాల్యూ ఏరియా హై. ఓకే ఫ్రెండ్స్, ఇది పిఓసి 23,212.17 అనేది పిఓసి మండేకి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏమో వాల్యూ ఏరియా హై 23,060.1 అనేది వాల్యూ ఏరియా హాల్లో. ఇది సింగిల్ ప్రింట్ ఫ్రెండ్ 23,115 నుంచి 23,143 వరకు ఇది సింగిల్ ప్రింట్. వీటిని మార్క్ చేసుకుని కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అన్ని పారామీటర్స్ బుల్లిష్ సైడే చూపెడుతున్నాయి కాబట్టి మనం కేర్ఫుల్గా బ్యాంక్ నిఫ్టీని కేర్ఫుల్గా మండేకి ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నిన్న ఫంక్షన్కి వెళ్ళడం వల్ల వీడియో పెట్టలేదు, సారీ. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఫ్రెండ్స్. అంటిల్ బాయ్.